ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. జాగ్రత్తగా నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమం పేరు ఏ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఉదయకాల సమయంలో మిమ్ములను బలపరిచే దేవుని యొద్ద నుండి ఒక మాట. అందుకోసమనే ప్రతిరోజు ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశాన్ని ఆలకించండి. ఎందుకంటే ఇవి నా మాటలు కాదు, దేవుని యొక్క మాటలు. నా జీవితంలో మీరు గమనించినట్లయితే చదువుకునేటప్పుడు చాలామంది శత్రువులండి, ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలామంది శత్రువులు ఉండేవారు. అంతెందుకు పరిచయం చేస్తూ ఉన్నా కూడా చాలామంది ఇబ్బంది పెట్టేటటువంటి వారు, మనల్ని పడగొట్టాలి, చెడగొట్టాలి, నాశనం చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. అయితే దేవుని కృప ఏంటో తెలుసా ప్రియులారా? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము, నీపై విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, మీపై వారు విజయము పొందజాలరు. ఆఫీస్లో ఎన్ని రాజకీయాలు ఉంటాయి తెలుసానండి? మీరు ఒకవేళ టీచర్ అయితే స్టాఫ్ రూమ్లో ఎన్ని రాజకీయాలు ఉంటాయో తెలుసా? ఈ మధ్య నేను యూట్యూబ్లో చూస్తుంటే ఆశ్చర్యం కలిగించింది. ఆఫీస్ పాలిటిక్స్ని ఎలా మీరు మేనేజ్ చేయాలో మేము నేర్పిస్తామంటా ఉన్నారు. ఆఫీస్లో చాలా పాలిటిక్స్ ఉంటాయండి. ఒకటి రిలీజియస్గా ఉంటుంది, రెండవది లాంగ్వేజ్ పరంగా ఉంటుంది, రెండవది మీ యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. రకరకాలుగా మనల్ని ఎంతోమంది చెడగొట్టాలి, పడగొట్టాలి, నాశనం చేయాలని చూస్తూ ఉంటుంది. 19వ వచనంలో ఒక మాట ఉంది, చదువుతాను చూడండి. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం సాధించలేరు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. కానీ శత్రువులు అనుకుంటూ ఉంటారు, అరే వీడి ఎలా తప్పించుకుంటున్నాడు, వీడికి సహాయం ఎక్కడి నుంచి వస్తూ ఉంది, వీడి జీవితం ఇంకా నాశనం అనుకున్నానే, వీడికి ఇంకా ఎవరు సహాయం చేయాలనుకున్నానే. అయితే వారికి తెలియని ఒక మాట ఏంటో తెలుసా? నిన్ను విడిపించుటకు, నీకు సహాయము చేయుటకు, నీకు జయమును అనుగ్రహించుటకు నీ ప్రక్కన మన ప్రభు నిలబడి ఉండి ఆయన సహాయం చేస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈరోజు సమస్యలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, భయపడిపోయి ఉన్నావా? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, భయపడొద్దు, నేను నీకు తోడున్నా, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు జయాన్ని ఇస్తాను అంటున్నాడు. నేను నమ్ముతున్నాను ఎవరితోనూ ప్రభు ఈ ఉదయకాల సమయంలో సూటిగా మాట్లాడుతున్నారు. మీరున్న స్థితిని, పరిస్థితిని ఎరిగిన దేవుడు మీకు జయమును అనుగ్రహించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం ప్రభు. నా జీవితంలో ఎంతోమంది ప్రభు శత్రువులు నాయన, అయితే వారందరి మీద మీరు నాకు జయమును అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రం ప్రభు. మా ప్రియులు ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభు సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, వారి పక్షమున మీరు నిలబడి జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.